10,000 మంది దేవదూతలు ఒకేసారి దిగివచ్చినప్పుడు స్వర్గం ప్రశాంతంగా ఉంటుందని మనం తరచుగా ఊహిస్తాం. కాని దేవుడు తన సైన్యాన్ని పంపినప్పుడు అది నిశ్శబ్దంగా ఉండదు. కీర్తన 68 ఇలా చెబుతోంది, దేవుని రథాలు 10,000, వేల కొలది వేలు. ప్రభువు సీనాయి నుండి తన పరిశుద్ధ స్థలములోకి వచ్చాడు. దేవుడు కదలినప్పుడు ఆయన ఒంటరిగా కదలడు. శతాబ్దాల తర్వాత దానియేలు అదే దర్శనాన్ని చూశాడు. ఆయన ఇలా రాశాడు, 10,000 సార్లు 10,000 మంది ఆయన ముందు నిలబడ్డారు. దేవదూతలు కేవలం ప్రతీకలు కాదు, వారు నిజం. వారు ఉరుములతో, తీర్పుతో లేదా రక్షణతో వస్తారు. ప్రకటన 5లో యోహాను కూడా అదే చూశాడు. నేను చాలా మంది దేవదూతలను 10,000 సార్లు 10,000 మందిని చూశాను. 10,000 మంది దేవదూతలు దిగివచ్చినప్పుడు స్వర్గం కదులుతోందని అర్థం, మరియు ఏ చీకటి శక్తి కూడా నిలబడలేదు. దేవుని సైన్యం ఇప్పటికీ చురుకుగా, శక్తివంతంగా మరియు విజయవంతంగా ఉందని మీరు నమ్మితే ఆమెన్ అని టైప్ చేసి, ప్రభువా ధన్యవాదాలు అని ప్రకటించండి.